స్వీట్ తినాలనిపించినప్పుడల్లా నేను చేసే ఏకైక రెసిపీ గోధుమ పిండితో. దీని పేరేంటో నాకు తెలీదు. బట్ నేను పెట్టే పేరు గోధుమ పిండి హల్వా. ఇలా ఒక పాన్ తీసుకొని తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త ఎక్కువగా పడుతుంది. తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మంచి అరోమా రావాలి గోధుమ పిండి నుంచి. అండ్ అలాగే దీన్ని నేను డ్రై ఫ్రూట్ షార్ట్‌నర్ అని మీషోలో ఆర్డర్ పెట్టాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేగాల్సిన అవసరం లేదు. అందుకే ఇలా షార్ప్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా పీల్ అవుతుందో. తర్వాత ఇందులో ఏ క్వాంటిటీతో పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీతో షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. నార్మల్ అయితే కాస్త తక్కువగా తీసుకోండి. అండ్ కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. కొంచెమే పడుతున్నాయి హాట్ వాటర్, ఎక్కువ పట్టదు. అండ్ అలాగే ఉండలు కట్టదండి అస్సలు హాట్ వాటర్ తీసుకుంటే. తర్వాత ఇందాకలు షాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా. నేను పెట్టిన పేరు. మీరేం పెడతారో చెప్పండి. ట్రై చేయండి. చాలా బావుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అసలు. చిటికెలో అయిపోతుంది.